ఈరోజు దేవుని వాగ్దానం. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందెదవు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. ఆమెన్. టుడేస్ గాడ్ ప్రామిస్. Your beings will seem humble, so possible will your future be. యోబు గ్రంథము చాప్టర్ 8:7. ఆమెన్. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలమైన మనము దేవునికి మొదట ప్రార్థన చేసుకొని నీతి నిజాయితీతో ఏ పనైనా మొదలు పెట్టినప్పుడు అభివృద్ధి జరగడం అనేది మొదట కొంచెంగానే మహాభివృద్ధి చెందుతారు. ఎటువంటి చెడు ఆలోచన లేకుండా మంచి ఆలోచనలతో నీతి నిజాయితీలతో న్యాయంతో ఏదైనా పని స్టార్ట్ చేస్తే దేవుని బిడ్డలమైన మనము దేవుడు మనల్ని నిదానంగా హెచ్చింపజేసే దేవుడు. నా జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చింపజేస్తాడు. మనము ఎటువంటి పరిస్థితుల్లో చెడు ఆలోచనలు చెడు తలంపుల వైపు వెళ్లకుండా పొరుగువాడిని అన్యాయపరచాలి అని వెళ్లకుండా మనము ప్రతి ఒక్కరి విషయంలో న్యాయంగా ఉంటే దేవుడు మనల్ని తగిన సమయంలో ఖచ్చితంగా హెచ్చింపజేస్తాడు. కావున మనము చేయు క్రియలన్నిటిలో కూడా దేవుణ్ణి మొదట స్థానంలో ఉంచాలి. దేవుని యందు భయభక్తులు కలిగి 10 ఆజ్ఞలు మీరకుండా దేవుని యొక్క ఆజ్ఞలో దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థన చేసి ప్రతి పని మనము చేసే ముందు దేవుని పాదాల చెంత ఉంచడం ద్వారా నిదానంగా మనము అంచెలంచెలుగా ఎదిగి అభివృద్ధి పొందగలము. మనము యోబు చూసుకున్నట్లయితే యోబు జీవితంలో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే యోబు ఏ పని చేసినా కూడా అభివృద్ధిలోకి వచ్చాడు. తూర్పు దేశంలోనే ధనవంతుడు అని బైబిల్లో పేర్కొంటుంది. ఆ విధంగా దేవుడు తనను పరీక్షించినాడు. ఆ పరీక్షలో యోబునే నెగ్గినాడు. అప్పుడు దేవుడు మళ్ళీ ఎంత సంపదను మునిపుట కంటే డబుల్ ఇచ్చినాడు, అధికంగా ఇచ్చినాడు. దేవుని పైన నీతి నిజాయితీలతో ప్రేమతో మెలిగి ప్రతి క్రియ కూడా మనం న్యాయబద్ధంగా చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అంచెలుగా ఎదగనిస్తాడు. కావున ఎటువంటి విషయంలో కూడా మనము దేవునికి మహిమకరంగానే ఉండాలి. దేవుని నామము ఘనపరచాలి. మనము చెడు ఆలోచనలు చెడు తలంపుల వైపు వెళ్ళకుండా దేవుడికి న్యాయవంతులు నీతివంతులు ఇష్టలు. కాబట్టి మనము నిజాయితీగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించి దీవించి అంచెలంచెలుగా ఎదుగుతాము. నీతివంతులు యథార్థవంతులు మొదట కొద్దిగానే ఎదుగుతూ ఉంటారు. అన్యాయస్తులు బహుగా ఎదుగుతూ ఉంటారు. వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా కిందికి పడిపోయే రోజు ఖచ్చితంగా వస్తుంది. నీతివంతులు యథార్థవంతులు పైకి ఎదిగిన తర్వాత వాళ్ళను పడగొట్టడం ఎవరి తరం కాదు. దేవుడే నిలిపాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కిందికి చేరరు. అదే దుష్టులు పైకి ఎదిగి బాగా డబ్బులు అక్రమాలు చేసి బాగా సంపాదించి అంచెలంచెలుగా పైకి ఎదిగిపోయి ఉంటారు. వాళ్ళు ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. 7 అంతస్తుల మేడ ఎలా కుప్పకూలిపోతుందో అదే విధంగా కుప్పకూలిపోతారు. దేవుడు నీతివంతులను యథార్థవంతులను మేలు కలిగించినప్పుడు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కుప్పకూలిపోరు. స్ట్రాంగ్గా లైఫ్ అంతా వాళ్ళు అలానే వృద్ధిలోనే ఉంటారు. కావున నా జీవితంలో యథార్థంగా ఉండడం నేర్చుకోవాలి. దేవుడి చిన్న వాక్యం దీవించునుగాక. ప్రార్థనలో దయచేసి ప్రతి ఒక్కరు ఏకీభవించండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి, వేలాది దేవదూతల దగ్గర నాయన గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు అని పిలువబడుతున్న గొప్ప దేవ, నీకు స్తోత్రాలయ స్తుతులయ. గడిచిన రాత్రి కాలమంతయు నాయన నీ కృపలో నాయన బతికితిమి. మహాపరిశుద్ధుడా, మా కుటుంబాలలో మాకు సమాధానకరంగా ఉంచితిరి. దాన్ని బట్టి స్తోత్రాలయ స్తుతులయ.
ఏ పాటి వారమయ్యా మిమ్మల్ని మేము ప్రార్థించుటకు, అయినప్పటికీ నయా మమ్మల్ని ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వేలాది స్తోత్రాలు స్తుతులయ్యా. గడిచిన సంవత్సరములన్నిటిలోనూ అయ్యా మేము మిమ్మల్ని నమ్ముకున్న రోజులు హెచ్చింపబడినవయ్యా. మాపై జాలితో, దయతో, కరుణతో మా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశారయ్యా. దాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులయ్యా. మోకరించిన ప్రతి బిడ్డను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి ఉన్న నిరుద్యోగ సమస్యలను మీరు తీసివేయండి తండ్రి. వారికి ఉన్న వివాహ సమస్యలను నాయన వివాహాలు జరపండి నాయన తండ్రి. గర్భఫలం లేని వారికి నాయన గర్భఫలాలను దయచేయండి నాయన. అనారోగ్య పరిస్థితిలో ఉన్నవారి నాయన ఆరోగ్యపరచండి, మెరుగుపరచండి నాయన తండ్రి. మీరు ముట్టండి నాయన అయా. వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వమని బతిమాలుకుంటున్నామయ్యా. ఘనమైన దేవుడు నాయన, మీరు అద్భుతాలు చేయగల దేవుడు నాయన మీరు. దాన్ని బట్టి స్తోత్రాలయ స్తుతులయ. ఏ పాటి వారమయ్యా మేము, అయినప్పటికీ మా ప్రార్థన వింటున్నా చూచుచున్న గొప్ప దేవా నీకు స్తోత్రాలయ స్తుతులయ. వారికి ఉన్న ల్యాండ్ సమస్యలను అయితేనేమి, గృహాల సమస్యలను అయితేనేమి, పిల్లల లేమి సమస్యనైతేనేమయ్యా, వారికి ఉన్న ఇతర సమస్యలను అయితేనేమయ్యా, ఎన్నో విషయాలతో నాయన సతమతం అవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. జ్ఞాపకం చేసుకుని వారిని వృద్ధిలోకి తీసుకురండి నాయన తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి. వారికి ఉన్న ప్రతి సమస్యను నాయన మీ నామంలో తీసివేయండి నాయన తండ్రి. అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును అన్నారు కదా తండ్రి. మేము అడుగుతున్నాం నాయన. అడిగిన వల్ల నాయన మేము పొందినట్లు అనుకున్న ఎడల మాకు ప్రార్థించబడును అన్నారు కదా తండ్రి. ఆ విధంగా నాయన నమ్ముతున్నాం నాయన, విశ్వాసంతో నాయన మాకు దయచేయండి ప్రభువ. ఎముకలకే ప్రాణం ఇచ్చిన గొప్ప దేవ నీకు స్తోత్రాలయ స్తుతులయ. మృతుల నుండి లేచిన గొప్ప దేవ మీకు స్తోత్రాలయ. మిమ్మల్ని సిలువ వేసిన వారిని సైతం నాయన క్షమించగలే మంచి మనసు కలిగిన గొప్ప దేవ మీకు స్తోత్రాలయ స్తుతులయ. ఏ పాటి వారమయ, అయినప్పటికీ మా ప్రార్థన వింటున్న గొప్ప దేవ మీకు స్తోత్రాలయ. చనిపోయిన ప్రాణం లేని ఎముకలకు నాయన తండ్రి, జీవం లేని ఎముకలకు నాయన ప్రాణం పోసిన గొప్ప దేవ మీకు స్తోత్రాలయ స్తుతులయ. ప్రభువ, కేవలం మీ నామంలోనే నాయన తండ్రి అద్భుతాలు చూడగలం నాయన తండ్రి. గొప్ప దేవుడు నాయన, నిజ దేవుడు నాయన. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు నాయన తండ్రి. మాకున్న కొరతలను నాయన తీసివేయమని యేసయ్య ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో నాయన అడిగి వేడుకుంటున్నాం ప్రభువా. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్.